టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులు భర్తీ కానున్న నేపథ్యంలో ఈ నెల 18 నాటికి రాష్ట్ర కమిటీ మినహా ఇతర టీడీపీ అన్ని కమిటీల ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వైసీపీ విమర్శలను టీడీపీ నేతలు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు నేతలకు కార్యకర్తలకు సూచించారు. మహానాడు ప్లేస్ తేదీలను ఖరారు చేసిన సీఎం ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఎల్లుండి మహానాడు నిర్వహించే స్థలంలో భూమి పూజ చేయనున్నారు. నేడు తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు గడ్కరీ శ్రీకారం చుట్టనున్నారు. నూతనంగా నిర్మించిన రహదారులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్లో హైవేకు శంకుస్థాపన చేపట్టనున్నారు. సాయంత్రం అంబర్పేటలో కేంద్ర మంత్రి గడ్కరీ బహిరంగ సభ పాల్గొననున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో దుద్దేడ టోల్గేట్ పైకప్పు ఎగిరిపడింది. సిగ్నల్ వ్యవస్థ నిలిచిపోవడంతో కరీంనగర్ హైదరాబాద్ హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 700 అడుగుల లోయలో ఆర్మీ వాహనం పడింది. ఈ ఘటనలో 3 జవాన్లు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాన్పూర్ చమన్గంజ్లోని 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న 5 సభ్యుల ఫ్యామిలీని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. రెస్క్యూ ఆపరేషన్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు వేగవంతం చేయాలన్న సీఎం యోగి అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. 5 ఏళ్లు రైతు కంటనీరు పెట్టించిన జగన్ రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లు అవుతుందని మంత్రి అన్నారు. ఇన్సూరెన్స్ ను కట్టడమే మర్చిపోయిన జగన్ కు వ్యవసాయం మాట ఎత్తే అర్హత లేదన్నాడు. నాడు రైతులు పండించిన ధాన్యంను అమ్ముకోవాలంటే రైస్ మిల్లు వద్ద వారం రోజులు పడిగాపులు పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు. సంబంధించి అక్షరాల 1,95,00,000 రూపాయలు అంటే దగ్గర ఈరోజు 2 కోట్ల రూపాయలకి ఈవేళ 9 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఈవేళ రైతే రాజుగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఉదాహరణే ఈ రైతాంగానికి సంబంధించినటువంటి పనులు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కడైనా ఏ రైతు రోడ్డుకైనా ఒక్క తట్ట కంకర గ్రావెల్ వేసినటువంటి పరిస్థితి ఉందా? ఏ డ్రైన్లో అయినా, ఏ మైనర్ డ్రైన్లో అయినా, ఏ మేజర్ డ్రైన్లో అయినా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? అంటే 5 సంవత్సరాలు రైతుని పట్టించుకోనిటువంటి పార్టీ మనకు అవసరమా? ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచించుకుని అటువంటి రైతు వ్యతిరేక పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని శాశ్వతంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మూలించవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముందుగా రైతాంగానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈవేళ ఏదైతే వర్షాలు పడ్డాయి, ఈదురుగాలులు వచ్చాయి కానీ ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ధాన్యం గింజ కూడా ఈవేళ కొనమంటూ ఉన్నాం. ఇప్పటికే మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఇప్పటికే 1,45,00,000 గోనె సంచులు ఇచ్చాము ఈవేళ రైతాంగానికి. ఈవేళ ఇంకా 37 లక్షల గోనె సంచులు ఇంకా రైతుల దగ్గర స్పేర్లో ఉన్నాయి. మళ్ళీ ఇది కాకుండా ఈరోజు వెస్ట్ గోదావరి కలెక్టర్ తోటి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారితో కూడా స్వయంగా ఈరోజు నేను మాట్లాడాం. అదేవిధంగా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండీతో మాట్లాడాం. మళ్ళీ ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ PRK న్యూస్ తెలుగుడి సత్తా.